ఆ దేవుడు మనల్ని కాపాడతాడు. కరెక్ట్. మనకు వర్క్ ఉన్నా లేకపోయినా సరే మనం మంచిగా మన హెల్త్ని చూసుకోవాలి. మన ఆరోగ్యం మాత్రమే కాకుండా బాడీ ఫిట్ చూసుకోవాలి. అండ్ మన కొంచెం అన్నిటికన్నా అన్నిటికన్నా మెంటల్ కూల్, మెంటల్ కామ్, ఒక మెంటల్గా ఒక ఈక్విలిబ్రియం, బ్యాలెన్స్ చాలా అవసరం కదా మనిషికి. అది బ్యాలెన్స్ అయినప్పుడు తక్కువన్నీ ఆటోమేటిక్గా ఫిజికల్ యాక్టివిటీస్ అన్ని బ్యాలెన్స్లో ఉంటాయండి. అది ఎప్పుడు పోతుంది అంటే సార్, మీరు దేనికోసమైనా కాంప్రమైజ్ అయినప్పుడు మీ మెంటల్ బ్యాలెన్స్ పోతుంది. అదే ప్రాబ్లం ఇక్కడ. మీరు మిమ్మల్ని మీరే ఎన్ని రోజులు చీట్ చేసుకోగలరు చెప్పండి? మీరు ఎదుటవాడిని ఈజీగా చీట్ చేసేయచ్చు, మీ మాటలతో మీరు మోసం చేసేయచ్చు, నమ్మించేయచ్చు. కానీ మిమ్మల్ని మీరు ఎప్పటికీ మోసం చేసుకోలేరు, నమ్మించలేరు. ఎందుకంటే లోపల ఒకటి చెప్తుంది, ఏ ఆపు, ఐఎమ్ నాట్ హ్యాపీ, నేను సంతోషంగా లేను, నువ్వు ఇక ఆపుతావా నా లోపల నుంచి ఒక వాయిస్ మీకు వినబడుతుంది, మైండ్ వాయిస్ వినిపిస్తుంది. మీరు ఎదుటవాడిని మోసం చేయొచ్చు, మిమ్మల్ని మీరు ఎప్పటికీ మోసం చేసుకోలేరు. ఒకవేళ గనక అలా చేసుకోవాలని అనుకున్నా చాలా తక్కువ టైమే. ఆ తర్వాత మళ్ళీ ఆ వాయిస్ లెగుస్తుంది, నాకు ఇది నచ్చలేదు అంటది. నేను చెప్పాను కదా నాకు నచ్చలా, నువ్వు చేసిన పని నాకు నచ్చలా అని. ప్రశాంతత ఎప్పుడు పోతుందంటే సార్, మీ లోపల ఒక వాయిస్ వినబడి కూడా మిమ్మల్ని మీరు ఈ బయట ఉన్న లౌక్యాల కోసం, బయట ఉన్న ఈ మాయల కోసం కాంప్రమైజ్ చేసుకున్నప్పుడు మీ ప్రశాంతత పోతుంది, కంపల్సరీ పోతుంది. గ్రేట్ గ్రేట్. నిజంగా అందరూ అమలు చేసుకోవాల్సిన మాటలు చెప్పారు. మోర్ ఇంపార్టెంట్లీ ఈ ప్రెసెంట్ యంగర్ జనరేషన్ జెన్జీ ఏదైతే ఉందో తాపత్రయం, తొందరగా ఓవర్ నైట్ సక్సెస్ అయిపోవాలి. కరెక్ట్. ఓవర్ నైట్ కార్లు, బిల్డింగ్లు అన్నీ కొనేసుకోవాలి. ఇవన్నీ ఒక రకమైన ర్యాట్ రేస్ అంటారు చూడండి, అది నడుస్తుంది. ఒకే మాట అంతే సార్, యూ కెన్ చీట్ అదర్స్ బట్ యూ కాంట్ చీట్ యువర్ సెల్ఫ్. రియల్లీ గ్రేట్, అంతే, రియల్లీ గ్రేట్. అండ్ మీరు మీ కెరీర్ ఎప్పటి నుంచి, నేను మిమ్మల్ని ఎమ్మెల్యేల దగ్గర నుంచి చూస్తున్నాను, అంతకుముందు కూడా ఒకటి అరా చూస్తూ వచ్చాను కదా. ఫర్ సమ్ రీజన్స్ మీరు సినిమాలు వదిలేయడం కానీ, బాటిల్ నెక్ సిచ్యుయేషన్, వద్దురా బాబు గోవిందా వద్దు నాకు అన్న సిచ్యుయేషన్స్ వచ్చాయండి. చాలా చాలా. రేపు అంటే అడ్వాన్స్ ఇచ్చి తిరిగి తీసుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. లాస్ట్ మినిట్లో హీరోయిన్ కాదు, సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్లో మారిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. జస్ట్ బికాస్ నేను కొన్ని విషయాలు కాంప్రమైజ్ అవ్వను, కొన్ని విషయాలు నేను ఇంతే అని ఉంటాను కాబట్టి చాలా ఉన్నాయి సార్ అలా. చాలా చాలా ఉన్నాయి. మీరే అని చెప్పేసి డేట్లన్నీ ఇచ్చి, ఆ డేట్లు అడ్వాన్స్ ఎలాగో తిరిగి తీసేసుకుంటారు, అది వేరే విషయం. కానీ మనకిచ్చిన మాట వెనక్కి తిరిగి తీసుకున్నప్పుడు అది కొంచెం బాధగానే ఉంటుంది సార్. సో అవన్నీ జరిగాయి, చాలా జరుగుతాయి. పడ్డారు, మీరు కూడా పడ్డారు. అవును సార్. కానీ దానికి నాకు కారణం తెలుసు కాబట్టి నేను తీసుకున్న కొన్ని ఏమంటారు, కొన్ని గట్టి నిర్ణయాల వల్లే అది జరిగాయని నాకు తెలుసు కాబట్టి ఇక నేను దాని గురించి పెద్దగా రిగ్రెట్ అయింది లేదు, రిగ్రెట్ చేసుకోవడానికి లేదు సార్. కంఫర్టబుల్ గానే, వేరే దారి లేక ఇంకా సరేనండి, ఓకే ఓకే. అందులో అంటే మామూలు మిడ్ రేంజ్ సినిమాల, పెద్ద సినిమాల మీరు అన్నీ ఉన్నాయండి, మిక్స్డ్ అన్నీ ఉన్నాయి. అవును సార్. ఓకే. ఎమ్మెల్యేలు వచ్చిన తర్వాత మీ రేజ్ చాలా, మీరు చూడతర్మ లాంటి మంచి ఆర్టిస్టిక్ ఫిల్మ్స్ చేశారు, కమర్షియల్ ఫిల్మ్స్ చేశారు. మీరు చేయని సినిమా లేదు ఒక రేంజ్లో. పెద్ద హీరోయిన్లు అందరూ మాస్ కమర్షియల్ చేస్తున్న రోజుల్లో ఇంద్రజ వాజ్ ఆల్వేస్ దేర్. ఇంద్రజ వాజ్ ఆల్వేస్ దేర్ ఆన్ సెట్స్. ఏదో ఒక షూటింగ్ ఎక్కడో అక్కడ ఇంద్రజ కనిపిస్తూనే ఉండేది, కవరేజ్ లో ఉండేది. బట్ ఈ ట్రావెల్ మీరు ఇందాక ఫస్ట్ క్వశ్చన్ అదే వచ్చినప్పుడు మీరు పర్ఫెక్ట్గా దాన్ని అనలైజ్ చేసి చెప్పగలిగారు. ఎందుకంటే ఒక స్టాండ్ మీద ఉండిపోయారు. అవును సార్, అవునవును, ఉండిపోయారు. ఇప్పుడు మీరు నాగార్జున గారితో వజ్రం చేశారు, కనిపెట్టరు. అది నాకు యాక్చువల్గా మూవీ వైజ్గా తీసుకున్నారనుకోండి, సినిమా
అనే ఒక దాంట్లో నేను చేసిన ఫస్ట్ సాంగ్ ఏదైనా ఉందా అంటే అది కన్నెపెట్టరు సాంగ్. హలో బ్రదర్, ఎందుకు చేశారండి అది ఇలాగా? అది తెలియదు సార్. నేను యమలీల షూట్ నడుస్తుంది, అప్పుడు నాకు కాంటాక్ట్ అయ్యి ఇలాగ ఒక సాంగ్ ఉంది, అందులో 3 హీరోయిన్స్ చెయ్యాలి, పాప బాగా డాన్స్ చేస్తుందని మేము విన్నాము, సో ఆవిడ కూడా ఒకరుగా అవ్వాలని చెప్పేసి. అవునండి, ఆ కంపెనీ నుంచి కాల్. అసలు నేను మూవీ కోసం చేసింది ఫస్ట్ కెమెరా ముందు నేను చేసిన సాంగే. మళ్ళీ మనకు రజనీకాంత్ గారు, పివాస్ గారు లాగా ఫస్ట్ సాంగే నాగార్జున గారితో, ప్రభుదేవ మాస్టర్, గోపాల్ రెడ్డి గారి కెమెరా, ఈవీవి గారి డైరెక్షన్, చాలా భారీ అంతా మనకు. అన్నపూర్ణ స్టూడియోలో పెద్ద సెట్. అవును సార్, నాకు బాగా గుర్తుంది. ఆ సాంగ్ కూడా అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా అసలు నాకు ఏమీ తెలియదండి డాన్స్ గురించి, కానీ వీళ్ళందరూ మహారథులు అని కూడా నాకు తెలియదు, ఏమీ తెలియదు. ఏదో పిలిచారు, డాన్స్ చేయమన్నారు, మనం డాన్స్ చేస్తున్నాం, అంతవరకే. అవన్నీ అర్థం చేసుకునేసరికి మనం ఆల్రెడీ ఇండస్ట్రీ ఆవిడ. మీరు ఎందుకు అంటే ఒక అంత రెగ్యులర్గా సక్సెస్ఫుల్గా ఉన్న ఇంద్రజ గారు ఎందుకు అవుట్ ఆఫ్ ది గ్లామర్ కాస్ట్యూమ్స్ వేసుకోను అని చెప్పడం వల్ల సార్, అంతే, ఇంకేం లేదు. సింపుల్, యాజ్ సింపుల్ యాజ్ దట్. బొడ్డు కనిపించేటట్టు, లేకపోతే ఇవి కనిపించేటట్టు, క్లివేజ్ కనిపించేటట్టు నేను కాస్ట్యూమ్ ఇక వేసుకోను. నీట్, ఎందుకంటే అప్పటికి నాకు 19-20 ఇయర్స్. నేను మన తెలుగు ఇండస్ట్రీలో నేను వర్క్ చేసింది నా 15వ ఏట స్టార్ట్ చేశాను సార్. 14.5 ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. ఎమ్మెల్యేలా చేసేటప్పుడు 9th డిస్కంటిన్యూ చేసి వచ్చాను. సో అక్కడ నుంచి 19 ఇయర్స్ అంటే ఒక 4.5-5 ఇయర్సే నా స్పాన్ అనమాట తెలుగులో. ఆ ఏజ్ వచ్చేటప్పటికల్లా నాకు తెలియకుండా ఏదో ఒక సెన్సేషన్స్, నాకు అది ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ వేరింగ్ దట్ కాస్ట్యూమ్. ఆ గ్లామర్ కాస్ట్యూమ్స్ అంతవరకు వేసుకున్నాను, కాదని చెప్పను, కానీ నాకు యాజ్ ఐ గ్రో ఓల్డర్ నాకు ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ షోయింగ్ మై బాడీ పార్ట్స్. నాకు అది నచ్చలా. అది అందరూ అదో చుట్టూ జనాలు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. నాకు ఆ ఏజ్ ఒక 17-18 దాటేదాకా నాకేం పెద్ద అది ఆ జాస లేదు, ఆ ఫీల్ అనేది పెద్దగా అనిపించలేదు సార్. బట్ వన్స్ ఐ క్రాస్డ్ 19 ఇయర్స్, మెల్లగా ఎక్కడో ఆ ఉమెన్హుడ్ అనేది ఎక్కడో లోపల ఆ టచ్ అవుతుంది. ఏంటి అందరు చూస్తున్నారేంటి, అయ్యో ఇలా కనపడుతుంది ఏంటి, మనం ఇలా ఉన్నామేంటి, ఇలా ఇది ఫీలింగ్ ఎక్కువైపోతుంది నాకు. ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ డాన్స్. అఫ్ కోర్స్ క్యారెక్టర్ వైజ్గా చీర కట్టుకునే క్యారెక్టర్ అయినా సాంగ్స్ వచ్చేసరికి అంత గ్లామర్ కాస్ట్యూమ్స్ ఇస్తారు కదా, ఉంటుంది కదా. సో ఎందుకు అయ్యో బాలేదే, అందరు చూస్తున్నారే, అందరు చూసి సిగ్గొచ్చేది, నాకు విపరీతమైన సిగ్గొచ్చేసేది. ఏం చెయ్యాలో అర్థం కాలేదు, ఎందుకంటే వాళ్ళకి సంబంధించినంత వరకు ఐఎమ్ ఎ హీరోయిన్. సో మూవీలో ఒక హీరోయిన్ సాంగ్ చేస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.